ఒకవేళ ఓజీ సినిమాలో మా అఖీరానందన్ గారు కానీ నటిస్తే ఆ రోజు పెద్ద పండుగ. మెగా అభిమానులందరికీ కూడా కేరింతలతో 6 అడుగుల అందగాడు అఖిరానంద, తను 6 అడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే సినిమాలో ఉన్నారంటే అభిమానులకు ఆ రోజు పండుగ. ఇంకా సార్ ఇప్పుడు ఎందుకంటే అఖిరానంద్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫస్ట్ కొడుకు తన కొడుకు ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు కాబట్టి జనాలందరూ ఒక ఎక్స్పెక్టేషన్స్ తో పోతారండి కంపల్సరీ. ఇప్పుడు ఓజీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది కదా, సో అది చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరు కూడా ఈ సినిమాలో అఖిరానందన్ కూడా ఉంటాడు అని చెప్పేసి అనుకుంటున్నారు, అక్కడక్కడ కనిపించాడు అని చెప్పి. సో ఆయన నిజంగా ఉన్నాడు అనుకుంటున్నారా మీరు ఓజీ సినిమాలో? అంటే ఓజీ సినిమాలో లాంచింగ్ అంటే నాకు ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఆయన కోసం కొన్ని కోట్ల కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఆయన లాంచింగ్ ఎంత ఘనంగా ఉంటుంది, ఎంత ఆర్భాటంగా ఉంటుంది, ఎంతో పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటున్న తరుణంలో ఇవాళ ఓజీ సినిమా ఓజీ సినిమాలో ఒక ఏదో సీన్ లోనో ఒక చోట కనపడవ చేశాడు అఖీరానందన్ అంటున్నారు. కనిపిస్తే మంచిదే ఏమో, వాళ్ళ నాన్నగారి ఉద్దేశమో నా సినిమాలో ఒకసారి అఖీరానందన్ కనపడాలని. అంటే పవన్ కళ్యాణ్ గారి చిన్నప్పటి క్యారెక్టర్ ఆయన చేస్తున్నాడేమో అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడా చేస్తున్నాడా? ఇప్పుడు చిన్నప్పుడు కాదు, పవన్ కళ్యాణ్ అన్నలా ఉన్నాడు ఇప్పుడు. అదే కాదు, పవన్ కళ్యాణ్ గారిని ఓజీ సినిమాలో చాలా చిన్న వయసు ఉన్నటువంటి హీరోలా చూపిస్తున్నారు సుజిత్ గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి చిన్నప్పుడు అంటే అది నమ్మబుద్ధి కాదు, ఏదో ఇదంతా ఊహాజనితమైన మాటలే తప్ప నిజమైన మాటలు కాదు. ఒకవేళ ఓజీ సినిమాలో మా అఖీరానందన్ గారు కానీ నటిస్తే ఆ రోజు పెద్ద పండుగ. మెగా అభిమానులందరికీ కూడా ఒకవేళ సింగిల్ గా ఆయన సినిమా చేయాలనుకుంటే, టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఏ డైరెక్టర్ చేతిలో పడితే బాగుంటుంది అఖిరానందన్ గారు? నేను పెద్ద పెద్ద డైరెక్టర్లు కోరుకోను కానీ మా పూరి జగన్నాథ్ గారు అయితే బాగుంటుంది అనుకుంటాను నేనైతే. ఆయన అయితే కొంచెం ఓ లవర్ బాయ్ లాగా ఒక చక్కగా చూపించగలుగుతాడనే ఆశ. ఎందుకంటే భారీ ఎత్తున లాంచింగ్ చేసిన భారీ ఎత్తునటువంటి మాస్ క్యారెక్టర్ లో ఎంట్రీ చేయకూడదు. ఫస్ట్ లో మాకు కావాల్సిన లవర్ బాయ్ గా ఉండాలి, అదే కోరుకుంటున్నాం. కాబట్టి రీసెంట్ గా ఓజీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్, సో అది చూసిన తర్వాత ఈ సినిమాలో అఖిరానందన్ కూడా ఉంటాడు పవన్ కళ్యాణ్ కొడుకు అని అంటున్నారు. నిజంగా ఉంటాడు అనుకోవచ్చా? నిజంగా ఉంటే చాలా బాగుంటదండి. ఎందుకంటే అఖిరానందన్ గానీ ఇంట్రొడక్షన్ ఇస్తే సినిమా ఇండస్ట్రీలో చాలా బాగుంటదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూసినాం మనం, ఆయన అంటే బయట గానీ చాలా మంచి వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్ గానీ. అదే విధంగా అఖిరానందన్ గానీ ఇంట్రొడక్షన్ చేస్తే చాలా బాగుంటది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కొడుకులు ఇద్దరు కూడా ఒకే సినిమాలో, అది కూడా ఓజీలో ఉంటే ఆ సినిమా ఏ లెవెల్లో హిట్ అవుతుంది అనుకుంటున్నారు సార్? ఆ సినిమా వచ్చేసి మంచి కలెక్షన్ తెప్పిస్తుందండి. ఎందుకంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ మనసుకు ఎలా ఉంటుందో సేమ్ అఖిరానందన్ గానీ చాలా మంచి వ్యక్తి అబ్బాయి గానీ. సో అదే విధంగా ఆయనకి ఫస్ట్ ఇంట్రొడక్షన్ కాబట్టి జనాలందరూ ఏంటంటే ఫ్యాన్స్ అందరూ ఒక ఎక్స్పెక్టేషన్స్ పోతారండి మనకు. ఎందుకంటే అఖిరానందన్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫస్ట్ కొడుకు తన కొడుకు ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు కాబట్టి జనాలందరూ ఒక ఎక్స్పెక్టేషన్స్ తో పోతారండి కంపల్సరీ. ఇప్పుడు అఖిరానందన్ హైట్ గానీ ఆ పర్సనాలిటీ చూస్తా ఉంటే ఒక ప్రభాస్ లాగా ఆ విధంగా కట్అవుట్ అనిపిస్తుంది. అవునండి. సో ఏ డైరెక్టర్ ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేస్తే బాగుంటుంది అనుకున్నారు? ఫస్ట్ సినిమా ఏ డైరెక్టర్ తో చేస్తే? ఫస్ట్ సినిమా వచ్చేసి నేను అనుకుంటే ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కేజీఎఫ్ డైరెక్టర్ ఉన్నాడు కదండి. సో ఆ పర్సనాలిటీకి ఆయన ఇంట్రొడక్షన్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటాను. రాజమౌళి ఇంకా బెటర్ అండి. ఇంకా ఆయన వచ్చాడంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఓవరాల్ గా వీళ్ళిద్దరు ఉన్న సినిమా అయితే ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందండి కంపల్సరీ అండి, దాంట్లో డౌటే లేదు. ఇంకా కూడా ఈ సినిమాలో ఉంటాడు అని చెప్తున్నారు చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు, నిజంగా ఉంటాడు అనుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ గురించి కన్నడలో కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నాం. దాంట్లో కనుక పొరపాటున కూడా అఖిరానందన్ గారు ఉన్నాడు అనుకోండి, సోనేపే సుహాగా అని చెప్పి అంటారు హిందీలో. సినిమా థియేటర్లు పగిలిపోతాయి అన్నట్టు కేరింతలతో. 6 అడుగుల అందగాడు అఖిరానందన్, తను 6 అడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే సినిమాలో ఉన్నారంటే అభిమానులకు ఆ రోజు పండుగ. ఇంకా సార్ ఇప్పుడు ఒకే సినిమాలో ఉన్నారు అంటే ఓకే, బట్ ఓజీ సినిమా గురించి టైటిల్ పడ్డప్పటి నుంచి కూడా చాలా హైప్ క్రియేట్ అయింది, చాలా మంది దీని గురించి ఎదురు చూస్తున్నారు. సో మరి ఓజీ సినిమాలో ఇద్దరు ఉంటే ఆ హైప్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఏం లేదండి, జస్ట్ ఫస్ట్ డేనే 1000 కోట్ల కలెక్షన్ వచ్చేస్తుంది.
ఇద్దరు ఒకవేళ ఉంటే ఓన్లీ ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్స్ సరిపోతాయి. అంటే 1000 కోట్లు అంటే మరీ ఎక్కువ హైప్ అని అనుకోవట్లేదా? ఓజీది ఎప్పటి నుంచో ఉందండి హైప్ అనేది, చాలా ఎక్కువ అయింది హైప్ అనేది. మేము కూడా దాని గురించి వెయిట్ చేస్తున్నాం అన్నట్టు, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి. మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన పిక్చర్ అనేది కొద్దిలో కాస్త డల్ అనిపించింది మాకు. ఇది మాత్రం పూర్తిగా ఫస్ట్ డేనే 1000 కోట్లు కొట్టబోతుంది అన్న. ఇప్పుడు అగ్రనందన్ ఒక సినిమాతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఏ డైరెక్టర్ చేతిలో పడితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకెవరండి, రాజమౌళి చేతిలో పడితేనే వజ్రం అనేది బంగారంతో కలిసి వస్తుంది అన్నట్టు. అంటే ఒక వజ్రం అనేది మామూలుగా బయట వెలిగి తీసినప్పుడు ఏముండదు, కానీ అదే వజ్రాన్ని సాన పట్టేసి కిరీటంలో పెడితే ఎలా ఉంటుంది, ఆ కిరీటం రాజమౌళి గారు అన్నట్టు. ఓకే అలా ఇప్పుడు అఖీరానందన్ ఫస్ట్ సినిమా కదా, ఓజీ నుంచి ఇస్తే ఒకవేళ సినిమాకి ఏమైనా అయింది అనుకోండి, ఫస్ట్ సినిమానే అటు ఇటు అయితే నెక్స్ట్ సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది కదా ఆయన కెరియర్ మీద. కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి మీరు అనుకుంటారండి. అఖీరానందన్ కూడా యాడ్ అయితే సినిమా అనేది రికార్డులను బద్దలు కొడుతుంది. మామూలుగా ఓజీ ఇప్పుడు మేమంతా ఎదురు చూస్తుంది దాని గురించే. మొన్న జస్ట్ లో మిస్ అయింది, ఇప్పుడు ఖచ్చితంగా కొట్టబోతుంది అన్నట్టు. నెక్స్ట్ క్యామియో రోల్ చేసి మళ్ళీ లాంగ్ లెంత్ సినిమా అంటే ఫ్యాన్స్ ఒప్పుకుంటారంట. మెగా ఫ్యామిలీ అండి, మెగా ఫ్యామిలీలో ఎవరు వచ్చినా కూడా ఫ్యామిలీ అనేది నెత్తి మీద పెట్టుకుంటారు.